బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు అర్ధరాత్రి నుంచి బంద్కు పిలుపునిచ్చారు. 18 డ్రైవర్ల సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో ఈ సమ్మె కొనసాగుతుంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం డ్రైవర్లకు ఏటా 12,000 ఆర్థిక సహాయం అందించాలని, ఆర్టీసీలో ఈవీ ఆటోలను ప్రవేశపెట్టే ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. ఇక దీనిపై మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రావణి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్లు నిరవధిక బంద్ కు దిగారు. 18 సంఘాలతో కూడినటువంటి జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు, స్కూల్ వ్యాన్లను నిరవధిక బంద్ చేయనున్నట్లు రాష్ట్ర ఆటో యాప్ ఆధారిత సంఘాల జేఏసీ ప్రకటించింది. బంద్ కు బీపీటీఎం తో పాటు బీపీటీఎం, బీఆర్టీయు, బిఎంఎస్, సిఐటియు, టియుసిఐ వంటి 18 కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఉచిత బస్సుతో ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఇప్పుడు ఆటో డ్రైవర్లకు ఏటా ఇస్తామన్నటువంటి 12,000 రూపాయల ఆర్థిక సాయం, ఆటో, ప్రైవేటు రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటుతో పాటు రాష్ట్ర వ్యాప్త పర్మిట్లు వంటి హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరి ఆర్టీసీలో ఈవీ ఆటోలను ప్రవేశపెట్టే ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా వీరు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రభుత్వ డిమాండ్లపై సానుకూలంగా స్పందన లేకపోవడంతో ఈ నెల 23 అర్ధరాత్రి అంటే నేటి అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు, స్కూల్ వ్యాన్లను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు జేఏసీ నేతలు ప్రకటించారు. బంద్ కు ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఆర్టీఏ కార్యాలయాల్లో కార్పొరేట్ రేడియం దందాను కూడా అరికట్టాలని కోరారు. దీనిపై ప్రభుత్వానికి ఎన్ని సార్లు వినతులు ఇచ్చినా కూడా పట్టించుకోవడం లేదని, అనవసరపు రేడియం తోటి ఆర్థికంగా మరింత భారం అవుతుందని వీరు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇటు ఆర్థిక సాయంతో పాటు ఇటు కొన్ని హామీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు వంటి హామీలను కూడా అమలు చేయాలని చెప్పేసి ఆటో డ్రైవర్లు కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అయితే నేటి అర్ధరాత్రి నుంచి డ్రైవర్లు సమ్మె బాట పట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజా రవాణాపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. అయితే రోజువారీ ప్రయాణికులతో పాటు ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఏమైనా స్పందించి జేఏసీ నాయకులతో చర్చలు జరిపే అవకాశం ఉందా లేదా అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఏదైతే మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే సుమారు 10,000కు పైగా ఆటోలు ఉన్నాయి. ఆటోతో జీవనం గడుపుతున్నటువంటి డ్రైవర్ల జీవితాలు దుర్భరంగా మారాయని, చాలని ఆదాయంతో కుటుంబాలను పోషించుకోలేకపోతున్నామని చెప్పేసి డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు డీజిల్ తో పాటు పెట్రోల్ ధరలు కూడా తో పాటు వాహనాల మరమ్మతులు, ఫైనాన్స్, బ్యాంకు రుణాల వంటి ఫిట్నెస్ ఛార్జీల వంటి ఛార్జీలు పెరుగుతుండటంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీలో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మహాలక్ష్మి పథకం అమలుతోటి ఆటోలకు గిరాకీ తగ్గిపోయి ఆదాయం కూడా గణనీయంగా పడిపోయింది. ఆటో డ్రైవర్లు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి నెలకొందని, దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఆటో డ్రైవర్ల కుటుంబాలకు సంబంధించినటువంటి సంక్షేమ బోర్డు, ఇటు ఆర్థిక సాయం వంటి ఈ హామీలను వెంటనే అమలు చేయాలని, లేనంటే నిరవధిక సమ్మెకు పూనుకుంటున్నట్టు నేటి అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేపట్టున్నటువంటి స్థానికంగా తెలిపారు. అయితే దీనికి సంబంధించి ఇటు ఆర్టీసీకి ఏదైతే ఆటో యూనియన్లకు సంబంధించి సమ్మెకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ఆటో జేఏసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా ఉన్నటువంటి గాజుల ముఖేష్ గౌడ్, జేఏసీ నాయకులు శనివారం హైదరాబాద్ లో కూడా వివిధ రాజకీయ పార్టీ నాయకులను కలిసి ఇటు విజ్ఞప్తి కూడా చేశారు. దీనికి సంబంధించి కూడా తక్షణమే చర్చలు జరపాలన్నారు. లేని ఏడల ఇటు నేటి అర్ధరాత్రి నుంచి నిరవధిక బంద్ పాటించనున్నట్లు వీరు స్పష్టం చేశారు. మరి దీనికి సంబంధించి ఏదైతే బంద్ నేపథ్యంలో ఇటు ప్రయాణికుల ప్రత్యామ్నాయ మార్గాలను కూడా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి ఇటు రవాణాకు సంబంధించి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కూడా ప్రయాణికులు, ప్రజలు ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. శ్రావణ్. థ్యాంక్ యూ నరేష్.